విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్. హైదరాబాద్ తెలుగు ప్రజలందరిది అన్న చంద్రబాబు. విజయసాయిని జగనే బీజేపీలోకి పంపిస్తున్నారన్న షర్మిల. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఒక్క తెలంగాణది మాత్రమే కాదని తెలుగు ప్రజలందరిది అని అన్నారు చంద్రబాబు. ఏ ఒక్కరిదో అది అనుకుంటే పొరపాటన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి గర్వపడతానన్నారు. సృష్టించిన సంపదను ధ్వంసం చేసుకోవాలని ఎవరూ అనుకోరని చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని తెలిపారాయన. విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమన్నారు సీఎం చంద్రబాబు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలుంటారు, లేకుంటే ఎవరి దారి వారు చూసుకుంటారని అన్నారు. వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీ నేతలకే తెలుస్తుందని అన్నారు చంద్రబాబు. ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమోదించారు. రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉదయం ధన్కడ్ ని కలిసి రాజీనామా లేఖ సమర్పించారు విజయసాయిరెడ్డి. రాజీనామా చేయాలన్న విజయసాయిరెడ్డి నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాకపోయినప్పటికీ ఆయన ఇష్టాన్ని తాము గౌరవిస్తున్నామని ప్రకటించింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన కూడా చేసింది. పార్టీ పునాదుల్లో ఆయన ఒకరని, కష్టకాలంలోనూ విజయాల్లోనూ ఆయన అండగా నిలబడ్డారని వైసీపీ పేర్కొంది. పార్టీకి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపింది. పిల్లల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వానిదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆ విషయాన్ని ఎవరో తమకు గుర్తు చేయాల్సిన పని లేదంటూ స్పష్టం చేశారు. విశాఖ జ్యువెనల్ హోమ్ ని ఆమె సందర్శించారు. సదన్లో సమస్య పరిష్కారమైన భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదని తాను ఇక్కడికొచ్చానన్నారు అనిత. సూపర్ 6 హామీలు అమలు పరచాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన చేపట్టారు. ప్లేట్ కొడుతూ ఆమె నిరసనకు దిగారు. ఎన్నికలకు ముందు కూటమిచ్చిన హామీలన్నీ అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వానికిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని చిత్తశుద్దే లేదంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామా చిన్న విషయం కాదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అభిప్రాయపడ్డారు. తనను కాపాడుకోవడం కోసమే విజయసాయిరెడ్డిని జగన్ బీజేపీలోకి పంపిస్తున్నారని తెలిపారు. విజయసాయి చాలా విషయాలు దాస్తున్నారని అన్నారు షర్మిల. 2 తెలుగు రాష్ట్రాల్లో తనకు పేరొచ్చింది తన కౌన్సిలర్ల వల్లే అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ మహిళా కౌన్సిలర్ల ముందు ఆయన కంటతడి పెట్టుకున్నారు. ప్రలోభాలకు లొంగకుండా తన వెంటే ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీ ఉద్యోగుల్ని తాను బాధపెట్టి ఉండొచ్చని, ఇక ముందు అలా ఎప్పుడు చేయనన్నారు ప్రభాకర్ రెడ్డి. కొల్లేరు సరస్సును రక్షించేందుకు కోర్టులు ప్రయత్నిస్తున్నాయి కానీ ప్రభుత్వాలు మాత్రం భక్షిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యుడు డేగా ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది అని అన్నారాయన. మంచినీటి సరస్సు కాస్త ఇప్పుడు మురికి కూపంగా మారిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లేరు చేపల వ్యాపారమంతా ఫిష్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి తెలంగాణలో 4 కొత్త పథకాలు ప్రారంభం. లక్షల్లో దరఖాస్తులు వచ్చాయన్న డిప్యూటీ సీఎం భట్టి. దేశంలోని ఇవి విప్లవాత్మక పథకాలన్న మంత్రి ఉత్తమ్. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 4 కొత్త పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీని రేపు ప్రారంభిస్తామని ప్రకటించారు సీఎం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన పథకాలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేపు ప్రారంభించబోయే పథకాలకు లక్షల్లో దరఖాస్తులొచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. రేపటి నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 4 పథకాల్ని రేపు ప్రతి మండలంలో 1 గ్రామంలో 100% అమలు చేస్తామని తెలిపారు. భూమి లేని నిరుపేదలు ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేస్తామని ప్రకటించారు భట్టి. రేపటి నుంచి అమలు చేయబోతున్న పథకాలు దేశంలోనే విప్లవాత్మక పథకాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డులు అందజేయడంతో పాటుగా ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇస్తామని కూడా ప్రకటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత గొప్ప పథకాలు అమలు కావట్లేదన్నారు ఉత్తమ్. తమది చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత రికార్డ్ స్థాయిలో 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని మహేష్ గౌడ్ తప్పుపట్టారు. పేదల ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ని విమర్శించడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక ప్రకటన ఎంచుకున్నారు. దావోస్ పర్యటనలో వచ్చిన భారీ పెట్టుబడులు చూసి కడుపు మంటగా ఉంటే తగ్గించుకోవడానికి ఈనో వాడాలని
భారీ బ్యానర్లు హైదరాబాద్ లో చాలా చోట్ల ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు కొత్త ప్రాజెక్టు ఒక్కటైనా తీసుకొచ్చారా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ తో పాటే కిషన్ రెడ్డి పాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం దావోస్ కి వెళ్లలేదా అని ప్రశ్నించారు. సంఘర్షణలు రైతులకు కొత్త కాదు, మోసం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు నర్సయ్య ఆత్మహత్యపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో తిరోగమనం మొదలైందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతుకు భరోసా లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు హరీష్ రావు. వారంలో 4 రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారని హరీష్ రావు నిలదీశారు. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ కాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు తమతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు బండి సంజయ్. దావోస్ పర్యటన పెట్టుబడుల ఒప్పందంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక రోడ్డు భద్రతా మాసోత్సవంలో డాన్స్ చేసిన మంత్రి సీతక్క, ఒకే చోట 600 గాంధీ ప్రతిమలు, రైతు బజార్లో కూరగాయలు కొనుగోలు చేసిన జాయింట్ కలెక్టర్. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సంవిధాన్ గౌరవ్ దివస్ లో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ దళితవాడలో దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అక్కడ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళిచ్చిన అర్జీలను పురంధేశ్వరి తీసుకున్నారు. ఆమె వెంట ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి మంత్రి డాన్స్ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులతో కలిసి సీతక్క అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఆడపిల్లల్ని గౌరవించి రక్షించినప్పుడు సమాజం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావ్ 2K రన్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో మానవహారాన్ని నిర్మించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు స్థానిక వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ సైకిళ్లు పంపిణీ చేసింది. ఇప్పటి వరకు 525 స్కూళ్లలో 43,700 సైకిళ్లు విద్యార్థులకు అందజేశామని ఆర్డీటీ డైరెక్టర్ ఉషా ఫెర్రర్ తెలియజేశారు. సైకిల్ తీసుకున్న విద్యార్థులకు అది అవసరం లేకపోతే దాని అవసరమున్న మరొక విద్యార్థికి ఇవ్వాలని ఆమె సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో సుస్థిర విజ్ఞాన సదస్సు జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ఒకే చోట 601 గాంధీ ప్రతిమల్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. అమలాపురంలో పునరుద్ధరించిన రైతు బజార్ ని ఎమ్మెల్యే ఆనందరావు, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం తర్వాత జాయింట్ కలెక్టర్ రైతు బజార్లోని కూరగాయల దుకాణాలకు వెళ్లి అక్కడ కూరగాయలు కొనుగోలు చేశారు. ప్రతి షాప్ కి వెళ్లి నచ్చిన కూరగాయల్ని ఆమె కొన్నారు. ప్రతి భారతీయుడికి బీమా ఉండాలని చెప్తూ సంకల్ప యాత్ర పేరుతో బీమా సంస్థలు విజయవాడలో ర్యాలీ చేశాయి. మన లక్ష్యం అందరికీ బీమా అంటూ నినాదాలు చేశారు. 2047 నాటికి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి బీమా సదుపాయం ఉండాలని IRDAI నిర్దేశించింది. 76వ రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాలలో స్కూల్ విద్యార్థులు త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ చేశారు. పట్టణ వీధుల్లో నిర్వహించిన ఈ ప్రదర్శనతో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఫిబ్రవరి 8న భద్రాచలంలో విరాట్ విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించబోతున్నారు. భద్రాచలం జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి కూడా పాల్గొనబోతున్నారు. 20,000 మంది ఇందులో పాల్గొంటారని అంచనా. ఇందులో పాల్గొనే భక్తులకు విష్ణు సహస్రనామ పుస్తకాన్ని అందజేయబోతున్నారు. అన్సంగ్ హీరోలకు పద్మ పురస్కారాలు. భారత్కు ఇండోనేషియా కీలక భాగస్వామ్యమన్న ప్రధాని మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 3వ మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం.
రిపబ్లిక్ డేని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. పద్మశ్రీ అవార్డుల్లో 30 మంది ఎవరికీ తెలియని వారే ఉన్నారు. పర్యావరణవేత్తలు, వైద్యులు, సంగీత కళాకారులు ఈ జాబితాలో ఉన్నారు. గోవాకు చెందిన 102 ఏళ్ల స్వాతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయ్ పద్మశ్రీకి ఎంపికైన వారిలో ఉన్నారు. 91 ఏళ్ల గాంధేయవాది రాధా బెన్ భట్ ఈ జాబితాలో ఉన్నారు. భారతీయులుగా సమిష్టి గుర్తింపుకు తిరుగులేని పునాది రాజ్యాంగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగం ఒక సజీవ పత్రమన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళలకు సమానత్వం అనేది సుదూర సిద్ధాంతంగా ఉంటే భారత్లో మాత్రం వాళ్లు దేశ భవితకు రూపమిస్తున్నారంటూ కొనియాడారు రాష్ట్రపతి. ఏషియన్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్కు ఇండోనేషియా కీలక భాగస్వామి అన్నారు ప్రధాని మోదీ. భారత పర్యటనకు వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ఆయన ఢిల్లీ, హైదరాబాద్ హౌస్ లో చర్చలు జరిపారు. భారత తొలి రిపబ్లిక్ డే వేడుకల్లో ఇండోనేషియా ముఖ్య అతిథిగా ఉందని, ఇప్పుడు 75వ రిపబ్లిక్ వేడుకలు జరుగుతున్న వేళ కూడా ముఖ్య అతిథిగా ఉండడం గర్వంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఇండోనేషియా స్వతంత్ర్యానికి ముందుగా తోడ్పాటు అందించిన దేశాల్లో భారత్ ఒకటని ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో అన్నారు. 2 దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాము ప్రాధాన్యతిస్తామని తెలిపారు. మొదటిసారి తమ దేశ సైనిక దళం ఇండోనేషియా వెలుపల సైనిక పరేడ్లో పాల్గొంటుందని సుబియాంతో హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతోకు రాష్ట్రపతి భవన్లో అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. భారత సైన్యం సమర్పించిన గౌరవ వందనాన్ని సుబియాంతో స్వీకరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన రాజ్ఘాట్ ని సందర్శించి మహాత్మాగాంధీ సమాధి దగ్గర పుష్పాంజలి ఘటించారు. ఆధునిక ప్రపంచానికి భారత ప్రజాస్వామ్యం ఒక విలక్షణ ఉదాహరణగా నిలుస్తోందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనేక దేశాలు మన ఎన్నికల వ్యవస్థ నిర్వహణను నేర్చుకుంటారన్నారు. 15వ నేషనల్ ఓటర్స్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో మహిళల సంఖ్య పెరగడం మన సమాజ సమగ్ర అభివృద్ధికి నిదర్శనమన్నారు రాష్ట్రపతి. ప్రాజెక్టు వీర్ గాథకు ఎంపికైన జాతీయ స్థాయి విజేతల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వీరే దేశానికి భవిష్యత్ అని కొనియాడారు. ఈ అవార్డు కింద 100 మందిని ఎంపిక చేయగా అందులో 66 మంది బాలికలే. మణిపూర్కి చెందిన ఒక బాలిక కూడా ఇందులో ఉన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని 2021లో ఏర్పాటు చేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో 3వ భాగాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. శరణార్థుల కాలనీలో ఉంటున్న వారికి యాజమాన్య హక్కులు, సీల్ చేసిన 13,000 దుకాణాల పునఃప్రారంభం సహా అనేక హామీలు ఇందులో ఉన్నాయి. ఎటువంటి అవినీతి లేకుండా ఢిల్లీ యువతకు ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు కల్పిస్తోందని బీజేపీ హామీ ఇచ్చింది. యమునా నది నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో విఫలమయ్యారని ఆయన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పరమేష్ వర్మ ఆరోపించారు. యమునా నది శుద్ధి కోసం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. అవి ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. కేజ్రీవాల్ కటౌట్ ని ఆయన యమునా నదిలో నిమజ్జనం చేశారు. జనవరి 27 నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ వంతెనపై పరుగులు తీసిన వందే భారత్ ఎక్స్ప్రెస్. పూణేను భయపెడుతున్న వింత వ్యాధి. టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఈ నెల 27 నుంచి అమలు చేయబోతున్నామని ప్రకటించింది ఉత్తరాఖండ్. ఈ రోజు దీనికి సంబంధించిన పోర్టల్ ఆవిష్కరిస్తామని తెలిపింది. భారతదేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. గుయిలైన్ బరే సిండ్రోమ్ ప్రబలిన పూణేలో ఆరోగ్య కార్యకర్తలంతా సర్వే నిర్వహిస్తున్నారు. పూణే నగరంలోని సింగాబాద్ ప్రాంతంలో 73 మంది ఈ వ్యాధి బారిన పడడంతో పూణే వాసుల ఆందోళన చెందుతున్నారు. ఇది నయమయ్యే వ్యాధేనని వైద్యులు అంటున్నారు. మరోవైపు పరిస్థితిని అధ్యయనం చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల్ని పూణే పంపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపించింది. చాలా వేగంగా ఈ మంటలు వ్యాపించడంతో జిల్లా యంత్రాంగం, సైన్యం, సీమాబల్ సభ్యులు, గ్రామస్తులు రంగంలోకి దిగి అవి జనావాసాల వైపు వ్యాపించకుండా కట్టడి చేశారు. కానీ అడవి లోపల ఇంకా మంటలు అంటుకుంటూనే ఉన్నాయి. పర్వతాలతో కూడిన ప్రాంతం అవ్వడంతో అక్కడికి వెళ్లడం కూడా చాలా కష్టంగా ఉందంటున్నారు స్థానికులు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉండొచ్చంటున్నారు ముంబై పోలీస్. ఇప్పటికే అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ జాతీయుడి కస్టడీ కోరుతూ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో ఈ విషయం ఉంది. నిందితుడు విచారణకు ఏమాత్రం సహకరించట్లేదంటున్నారు పోలీసులు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని తన పుట్టినరోజును పారిశుధ్య కార్మికులతో జరుపుకున్నారు. తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన భోజనం చేశారు. వారికి కానుకలు కూడా అందజేశారు. తమపై సీఎం చూపిన అభిమానానికి కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తమిళనాడు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ ముందు పోస్టల్ ఉద్యోగులు వినూత్న ముగ్గు వేశారు. రిపబ్లిక్ డే, స్కౌట్స్ అండ్ గైడ్స్, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిందన్న విషయాన్ని ఈ ముగ్గులో అందంగా చూపించారు. బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణిని కిన్నర్ అఖడా మహామండలేశ్వర్ గా నియమించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డి కంపెనీతో సంబంధాలు, డ్రగ్స్ కేసులో ప్రమేయం సహా మమతపై అనేక వివాదాలు ఉన్నాయని జగద్గురు హిమాంగి సఖీమా అనే స్వామి తెలిపారు. కిన్నరుల కోసమే కిన్నర్ అఖాడా ఏర్పాటు చేశారని, ఒకవేళ మహిళల్ని చేర్చుకుంటే దాని పేరు మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో స్వామి ఆర్థర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆయన కాలితో తన్ని వీపు మీద కొట్టి ఏ రోగానైనా నయం చేస్తారని ప్రచారం జరగడంతో పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు ఆయన ఆశ్రమం ముందు క్యూ కడుతున్నారు. ఈ స్వామికి అద్భుతమైన శక్తులున్నాయని చెప్తూ అక్కడ బ్యానర్ కూడా కట్టారు.